గడిచిన బలపరిచి మరొకసారి ఆయన సన్నిధానాన్ని ఆయన ముఖ దర్శనం చేయడానికి మాట్లాడొద్దు. దేవస్థానంలో చాలా ఓపికతో దేవుని సన్నిధికి పోయినప్పుడు మన ప్రవర్తన సమస్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మాట పదే ఎప్పుడు నేను ప్రసంగం పెడుతూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ మన చూపులు కానీ ఏవి కూడా పని చేయకూడదు. అన్నీ కూడా ఇది దేవుడి టైం. ఇది ఎవరిదే ఈ సమయం ఎవరిదే చూడండి. మనకి ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు గబగబా తయారైపోయి ఈరోజు దేవుడి సన్నిధి నేను ఏమి అనుభవించుకుంటున్నానని దేవునికి ఇంపార్టెంట్గా దేవుడికి విలువగా ఇవ్వాల్సిన సమయం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎలాగైంది, ఇక్కడ పోగైంది ఈ మాట్లాడుకున్నాం అనుకోండి, మనం దేవుడికి సమయం ఇస్తున్నామా, దేవుడి చిత్తానికి లోపడుతున్నామా గమనించండి. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం ఏం చేసుకోకుండా పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ కొండను ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు. నేను తట్టుకోలే ఉన్నారు. మోషే ముఖ ప్రాంతం చూడలేకపోయేవాళ్ళు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని సన్నిధిలోనే గడపడానికి విలువైన దేవుడు సమయాన్ని ఇస్తున్నాం. మన సమయాన్ని పోగొట్టుకుంటే మనం ఇక్కడికి వచ్చి అవి చెప్పుకోవడం ఏం చెప్పుకోవడం ఎలా ప్రయోజనం చూడండి. మొన్న అంత ముందు మనం మాట చెప్తున్నాను. ఊరు ప్రార్థన చేస్తున్నారు. దయచేమో మంచి గంభీరంగా అభిషేకంతో ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు. నేను ఇలాగా పరిశీలిస్తూ ఉంటున్నాడు. ఒకరోజు మోకం కింద పెట్టుకుని మోకం చేసి ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేస్తాను ఎందుకు ఇలా దగ్గరికి వెళ్తుంటే లక్కీగా మారుకుంటున్నాను. నేను పేరు చెప్పండి చెప్పాను కానీ చెప్పచ్చు. కానీ నాకు బాధ కలిగింది. కానీ ఎందుకు మాటలు చెప్తున్నట్టే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ కూడా తొలగిపోవాలి. మన దేవుని సన్నిధి దేనికోసమంటే ఆయన చిత్తానికి లోబడడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. అర్థమవుతుందా? మనకు ఇష్టపడితే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సమయాన్ని మనం వెలుగులు చేసుకుని విడిచిపెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం మీకు కూడా ఉండదు. అర్థమవుతుందా? కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఆ సెల్ ఫోన్ కనీసం స్విచ్ ఆఫ్ కూడా చేసుకోలేదు, కనీసం సైలెంట్లో పెట్టుకోలేదు. పెట్టుకోకపోవడం వల్ల వచ్చిన పక్క సేవ కూడా ఎంత గంభీరంగా వాళ్ళని చెప్తున్నా. అప్పుడే మళ్ళీ అందులో ఇక్కడికి వచ్చి చాలా బాగా కలిగిన విషయాలు ఫేస్బుక్ చూసుకోవడం, వాట్సాప్ చూసుకోవడం ఎంత దారిపైన ఆలోచించండి. ఏది ఎవరికి మన సమయాన్ని ఇస్తున్నామో, ఎక్కడ నిలబడ్డామో, సేవకుడు ఏమి చెప్తున్నాడు, ఈ విషయాలు మర్చిపోయి అంటే నీకు ఏది ఇష్టంగా అనిపిస్తుంది. నువ్వు సన్నిధికి వచ్చినా కూడా ఇంకా సెలవుతో ఉన్నావంటే నువ్వు దేనికి సమయం ఇస్తున్నావు, ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు ఆలోచించండి. ఒకవేళ అలా కానీ సేవకుడు చెప్పారు బాధపడుతూ ఉంటారు. కానీ ఇది కాదు. సరి చేసుకోకపోతే ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతాం. అర్థం చేసుకోండి. దైవ సేవకుడు చెబుతున్న మాటలు విన్నాం అనుకోండి, మనకి మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విషయం అర్థమవుతుంది. అంతేకాదు దానివల్ల వెనకాల వల్ల కూడా ఏమవుతుందంటే బాధ కలుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారని ఒకళ్ళ పెట్టి సమాజాన్ని అందరినీ కూడా నిందించే పరిస్థితి. సంఘాన్ని ఇప్పుడు కూడా అలాంటి చెడ్డ పేరు తెచ్చి వాళ్ళు ఉండకూడదు. దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికే ఇవాళ. దేవుడికి స్తోత్రం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక రెండు మాటలు తీసుకుని దేవుడికి సమయం ఇస్తాను. రోమ పత్రిక 12 అధ్యాయం 2 ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమో పరీక్షించి తెలుసుకునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్తమమైనది మరియు దేవుని సంకల్పమైనది మరియు సంపూర్ణమైనది ఏం తెలుసుకోవాలంట?
పరీక్షించి ఏం చేయాలంట? పరీక్షించాలి. కొన్ని విషయాల్లో మనం ఏది మంచిదో ఏది మంచిది కాదు ప్రతిదీ పరీక్షిస్తాం, అవునా కదా? ఒక పిల్లల్ని స్కూల్లో వేసాం అనుకోండి, ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అందులో పాఠాలు బాగా చెప్తారా, ఇవన్నీ చూసుకుంటాం. ఒక వస్తువు ఆన్లైన్లో కొన్నాం అనుకోండి, ఆ రేటింగ్ ఎలా ఉంది, ఆ స్టార్లు ఎన్ని ఇచ్చాడు, ఇవన్నీ పరీక్షిస్తాం లేదా? కానీ దానికన్నా విలువైనది ఏంటంటే మన జీవితాలను బాగు చేసే దేవుని శక్తి కలిగిన మాటలను వింటున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నా మనం ఏం చేయాలంట? పరీక్షించండి, పరీక్షించండి. అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన కదా. హల్లెలూయా. అంటే దేవుని చిత్తాన్ని పరీక్షించండి. అంటే దేవుని చిత్తం అంటే ఏంటి ఆలోచించండి. ఒకసారి చూడండి, లోకసువార్త అంటే దేవుని చిత్తం అంటే ఏంటో ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాము. లోకసువార్త 22 అధ్యాయం 42. లోకసువార్త 22 అధ్యాయం 42 ఆ మాట చదువుతాము. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించదు, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు. దేవునికి స్తోత్రం. అంటే చిత్తము అంటే ఏంటి? నా ఉద్దేశం చెప్తున్నాడు, నా ఇష్టము నీ ఇష్టమైతే నేను ఏం చేయను, తొలగించు అంటాడు. అంటే దేవుని చిత్తము అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని ఇష్టము. దేవునికి స్తోత్రం. దేవుని ఇప్పుడు మన రోమాపత్రికలో చదువుకున్నప్పుడు అక్కడ మన చిత్తాన్ని దగ్గర ఇష్టాన్ని పెడితే ఏమవుతుందంటే సంపూర్ణము అయినదైనా దేవుని ఇష్టం ఏమిటో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఇష్టం ఏమిటి మనం తెలుసుకుంటున్నామా? మన ఇష్టాన్ని దేవుడు నిర్వహిస్తున్నాడా లేదా? ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఇష్టాలు నిర్వహించడం లేదండి. మనం ప్రార్థిస్తే కార్యం చేస్తున్నా లేదా? మనం ప్రార్థిస్తే ప్రతి సమస్యను తొలగిస్తున్నాడా లేదా? అందుకే ఆమరాజు 15:7 అంటాడు, మీ ఎదురు నా మాటలు నా ఎదురు మీరు ఉండి నీడలా మీకు ఏది ఇష్టమో అది అడిగి నీడలా నేను చేస్తానన్నాడా లేదా? మనం అంతేకాదు, మనం ఒక మాట చదువుకుంటాం. మత్తయి సువార్తలో అంటాడు, పరలోకమందు ఉన్న తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా అది దేవునికి స్తోత్రం కలిగింది గాక. అంటే పరలోకమందు దేవుని ఇష్టం నెరవేరినట్లుగా దేవుడు ఏమనుకుంటాడంటే భూమి మీద కూడా నెరవేరాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే పరలోకమందు ఎవరు నెరవేరుస్తున్నారు? ఆయన ఇష్టము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడే లేదండి. నెరవేర్చరా? అతడు నలగ కొట్టుబడిన నాకు ఇష్టమాయను అన్నాడు. అంతేకాదు కొలసీ పత్రికలో పోతే 1వ అధ్యాయం 20లో అన్నాడు అభిష్టమాయను అన్నాడు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి మమ్మల్ని సమాధానకర్తగా నిలబొట్టుటకు నాకు అతను నలగొట్టబడితే నాకు ఏమైపోయిందట? అభిష్టమైంది అన్నాడు. ఇతడే నా ప్రియ కుమారుడు అని ఇష్టమైన పని చేశాడు. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇదిగో దిగి వచ్చి ఇష్టమైన పని చేశాడు. మనందరి పాపాలను కూడా క్షమించడానికి ఆయన రక్తము కార్చాడు. అంటే ఆయన ఇష్టం ఎరిగిన వాడుగా, ఆయన ఇష్టం ఎరిగిన వాడుగా సమస్తమును ఏం చేశాడంటే ఆయన భూమి మీదకి వచ్చి ఏది కూడా అంటే నా తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేయడానికి వచ్చాను అన్నాడు. నా తండ్రి అప్పగించిన చిత్తాన్ని నేను చేయడానికి వచ్చాను. తర్వాత ఇంకా పరలోకంలో ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారంటే ఎవరు? దేవదూతలు. దేవునికి స్తోత్రం. మరి దేవదూతలు దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా ఫ్యూచర్లో కూడా పాటిస్తున్నాయి లేదా? ఆలోచించండి. అబ్రహాము తన కుమారుని బలి కూడా ఇలా కత్తి ఎత్తి నింతగా ఎవరు వచ్చారు? పైనుంచి దేవదూత ఎత్తి సగంలో వచ్చి అబ్రహామా ఆ చిన్నవాడిని కత్తి ఇలా టైం పట్టిందా? నువ్వు వెళ్ళి అబ్రహాం కుమారుని చెప్పకుండా ఆర్జే నేను మాట చెప్తానంటే సరే నీ పెద్దవాళ్ళు అనుకున్నది దేవదూత. మనం అయితే అలా అనుకుంటాం. దేవుడు లేదని చెప్పాడు అనుకోండి, అమ్మ ఈ రోజు మీరు ఇలా ఉండకూడదు అనుకో, సరే చూద్దాంలే అనుకుంటాం. ఎన్నోసార్లు దేవుని ఇష్టాన్ని కూడా మనము లెక్క చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉంటాయి. దేవుడికి తెలుసు దేవుని సన్నిధిని మానేసి మనం బయటకు పోవడం దేవుని చిత్తమ కాదని, దేవుని ఇష్టం కాదని మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు మనకు వచ్చే రాబడిని బట్టో లేదా వేరే వేరే లేదంటే మన బంధువులు ఏమనుకుంటారో
స్నేహితులు అనుకుంటారు ఎలాగోదు బాగోదేమని. దేవుడు ఇష్టమైనది తెలుసు కూడా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాం. దేవుడికి స్తోత్రం. కానీ అందుకే ఇష్టపడి చేయాలంటే, అందుకే పరలోకమంలో ఉన్న తన చిత్తాన్ని నెరవేరుస్తున్నారంటే చూడండి, దేవదూతలు కానివ్వండి అన్నీ కూడా దేవుని చిత్తానికి, ప్రకృతి కూడా దేవుని చిత్తానికి లోబడుతుంది, ఆయన మాటకి లోబడుతుంది. ఆయన మాట ఏమంటే సముద్రం నిమ్మల వాయువు అనగా ఏమైపోతుంది, ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో సమస్త ఈ పంచిపోతాలు, ఈ ప్రకృతి అంతా కూడా సముద్రమయ్యి ఆయన మాటకు లోబడుతున్నాయి. కానీ ఎవరు లోబడతలేదు అంటే, భూమి మీద ఎవరు లోబడతలేదు, మనుషులమైన మనం లోబడతలేదు. ఆయన అదే అంటున్నాడు, ఇవన్నీ వినడం కాదు, ఇదిగో నేను సృష్టించిన వాడిని, నా కొరకు నేను చేసుకున్నాను, నా రక్తం నుంచి నేను కొన్నాను కాబట్టి నీవు నా మాట్లాడాలని అనుకుంటున్నాను అంటాడు. మన పిల్లలు ఏదైనా మాట్లాడలేదనుకుంటే మనకు ఎంత బాధ కలుగుతుంది కదా. అరే నేను గోల్డ్ లక్షలు వేసి ఫీజులు కట్టాను బాబు చదువుకుంటామని, నా బాధను అర్థం చేసుకోలేదు, నువ్వు నా ఇష్టాన్ని ఏం చేసావు నువ్వు అని మనం అంటాం లేదా. అది దేవుడు కూడా మన పట్ల బాధపడుతూ ఉంటాడు. దేవుడు కూడా మన పట్ల బాధపడుతూ ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, తండ్రి పని జరిగించుటే, ఆయన చిత్తం జరిగించుటే నాకు ఆహారము, ఏమంటాడు నామసువార్తలో, నాకు ఆహారం అన్నది అంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, మనం ఎక్కువ దేవుడు మాట్లాడినప్పుడు బాగా సంతోషంగా ఫీల్ అవుతామా, లేదంటే కూటమైపోయిన తర్వాత మంచి మంచి రకరకాల ఫుడ్, లేదంటే ఒక జాయింట్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతామా చెప్పండి. వాస్తవాన్ని చెప్పాలంటే నిజం మాట్లాడతాం. ఆ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ ఏమవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా కదా. దేవుడు అంటాడు, మీరు తిన్నప్పుడు ఎంత ఫీల్ అవుతారో నా తండ్రి పని చేయడానికి నేను అంతకన్నా ఎక్కువ విషయపడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అయ్యా బాప్తిజంలో ఉందంటే దేవుని చిత్తం ఉండాలి కదండి, అమ్మ గుడికి రామా దేవుని చిత్తం ఉండాలి కదండి అంటే అన్నింటికి దేవుని చిత్తాలు లింక్ పెడతారు. వాస్తవానికి కొన్నాటికి పని చేస్తాయి, కొన్నాటికి అన్నింటికి కాదు. కొన్నిసార్లు అమ్మ మారుమనసు పొందరా దేవుడిని పిలుస్తున్నారంటే వస్తానండి, దేవుని చిత్తం అయితే. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి చిత్తం ఏమిటి, అసలు దేవుడి ఒకసారి ఆ మాటలు చూడండి. ఒకసారి పేతురు రాసిన పత్రిక ఒకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం ఇందులో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం ఇందులో ఒక చక్కని మాట ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి కాదు కానీ ఎవ్వడు నశింపకూడదని అందరూ మారు మనసు పొందాలని కోరుచు. దేవునికి స్తోత్రం. చెప్పండి, బాప్తిస్మం తీసుకుని దేవుడిలోకి రావాలనే దేవుని ఇష్టం, అవునా కదా. మనం దానికి ఏమి పెడతామంటే కొన్నిసార్లు తెలియగా, అంటే పెళ్ళి ఇద్దరు తీసుకుంటారండి, కుర్రోడు ఉద్యోగం వచ్చిందని తీసుకుంటారండి, అంటే రకరకాల జాబులు చెప్తాం. అసలు దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఇష్టం ఏమిటంటే నువ్వు మార్గం పొందాలనేదే ఇష్టం. నువ్వు నమ్మిన తర్వాత బాగుపడ్డ తర్వాత నువ్వు వింటున్న మాటలు వేరే వాళ్ళకి చెప్పాలని దేవుని ఇష్టం. అంటే ఆయన చిత్తం ఉంటే, ఆయన ఇష్టం ఉంటే, ఆయన ఇష్టం ఏమిటంటే నువ్వు మార్గం పొందాలని, లేదంటే విన్న మాట ఇతరులకి చెప్పాలని, ఆయన మాటల ప్రకారంగా నడుచుకోవాలని దేవుడి ఇష్టం. అది దేవుడి ఇష్టాన్ని వల్ల ఇష్టమైతే అర్థమైందా. చాలాసార్లు దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నామండి, దేవుడి చిత్తాన్ని లోపడుతున్నామని అనుకుంటారు, కానీ ఆ సీరియల్లో మానుకోలేకపోతారు. కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని ఇవ్వకుండా విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ అన్నీ దేవుడి చిత్తంలోనే ఉన్నామని మేము అనుకుంటారు, దేవుడి ఇష్టంలోనే ఉన్నామనుకుంటారు. కానీ అది కాదు, అలా అనుకుంటూ మోసపోతూ ఉంటాము. దేవుడు అంటాడు, ఏది నా ఇష్టం మీరు పరీక్షించి తెలుసుకోండి. ఇది ఏమిటి ఆయన ఇష్టం అని అంటే, చూడండి లోక సువార్తలోనే, చూడండి లోక సువార్త 15వ అధ్యాయం 7లో ఒక మాట కనబడుతుంది. అది చదవండి.
సంతోషము కంటే ఒక పాపి విషయమై దేవునికి స్తోత్రము కలిగినగాక. ఇప్పుడు చెప్పండి, రక్షణ లేని వారు రక్షించబడితే ఎవరికి సంతోషం కలుగుతుంది? ఎవరికి ఇష్టం కలుగుతుంది? స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరైతే ఒక పాపిని లేదా ఎవరైతే ఒక సంఘాన్ని లేదా ఎవరైతే దేవుని యొక్క ఎవరినైతే దేవుని మాటలు చెప్పి ఆయన మాటల ప్రకారంగా వాళ్ళు మారు మనసులు ఏదైతే పరిచయం చేస్తామో దేవుడిని, అప్పుడు దేవుడు ఎక్కడ సంతోషపడతాడంట? పరలోకంలో సంతోషపడతాడంట. అది ఏమైంది? దేవుని చిత్తము లేదా దేవుని ఇష్టమైనది. దేవునికి స్తోత్రము కలిగినగాక. హల్లెలూయా. ఆ విషయంలో కూడా మనం కొన్నిసార్లు వాయిదా వేసే పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. దేవుని ఇష్టాన్ని కలిగిస్తున్నాం అంటే దేవుడు ఇష్ట ప్రకారమే చేయాలని అనుకుంటాం, పరిశుద్ధంగానే ఉన్నామని అనుకుంటాం. ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు, ఏదైనా పెళ్లి వచ్చినప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తున్నామని అనుకుంటూనే మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ అంటే దేవుడు పెళ్లికి కావాల్సిన డబ్బులు కానివ్వండి లేదా సమస్తమైన దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేసి అన్ని పొందుకున్న తర్వాత లాస్ట్ మోటార్ అంటే అన్ని చేసిన దేవుడు మరి ఆ మోటార్ చేయలేదని ఆలోచించండి. ఈరోజు ఎలాగైపోతుందంటే ఇటు సమయం ఇస్తున్నాము, అటు సమయము ఇస్తున్నాము. ఇది దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం అంటే అది పౌలు గారు నేను ఇష్టపడి నీడలా అది నాకు జీతము అంటాడు. దేవునికి స్తోత్రం. ఒక పాపి మారు మనసు పొంది అంటే ఆయన ఇష్టము, ఆయన ఇష్టంలో మనం బ్రతకాలి, ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి. అది ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. అదే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2:2 చూడండి. మొదటి నుంచి చదువుతాడు. మొదటి తిమోతి పత్రిక 2 రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థనలు కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఆ అనుభవ జ్ఞానము సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని అంటే ఇచ్ఛయించుచున్నాడు. అంటే ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఆయన కోరిక ఏంటంట? మనుషులందరూ కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలట. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయటం కూడా, ప్రార్థన చేయమన్నది కూడా ఎవరిష్టమో? అందా కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయంటే ఎవరు ప్రార్థన చేయాలి? ఇతరులు మార్గమర్శ కావాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? సమాజం బాగుపడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? అనేక మంది రక్షణలోకి రావాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? సంఘములో ఉన్న క్రీస్తును తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలట. హల్లెలూయా. ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరిగింది కాబట్టి అన్నాడు. మనుషులందరూ కూడా మనుషులందరూ కొరకు, శత్రువులని కాదు, పేదలు చూపించేది ఏ పోదు. అతను ఎవరైనప్పటికీ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరూ కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా అనుభవ జ్ఞానం గలవారు. దేంట్లోనే ప్రార్థనలు అనుభవం ఉండాలి, వాక్యంలో అనుభవం ఉండాలి, పరిచర్యలు అనుభవం ఉండాలి. సమస్తం అన్ని విషయాల్లో కూడా మీరు ఎలా ఉండాలంటే అనుభవంలోకి రావాలి అక్కడ. దేవుడికి స్తోత్రం. ఇంకా అనుభవం లేనిలాగా, ఇంకా చిన్నపిల్లలుగా దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో కూడా మనం గమనించే వారిగా ఉంటే ఇది దేవుని ఇష్టం మనం ఎలా నిర్వహించగలుగుతున్నాము ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఆయనకి కోరిక. ఏ కోరిక? అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆయన కోరిక ఏమిటో తెలుసా? అందరూ అంట మారు మనసు పొందాలట, దేవుడు తెలుసుకోవాలట, రక్షణలోకి రావాలట. అందుకనే ఎవడో కష్టపోకూడదనంట. ఒక కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా మనం ఏం చేస్తే ఎవరికి ఇష్టమంట? దేవుడికి ఇష్టమంట. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అంటే ఈ విషయంలో కూడా దేవుని ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాయిదా వేస్తూ ఉంటాము. ఇలా చేయనమ్మా, అలా చేయనమ్మా అంటే దేవుని చిత్తమైతే చేస్తామండి. దేవుని ఇష్టమే. నువ్వు మారు మనసు పొందాలనేది దేవుని ఇష్టము. నువ్వు దేవుని ఎనగాలనేది దేవుని ఇష్టము. నీ కుటుంబం దేవుని నడుపుకోవాలనేది దేవుని ఇష్టము. నీ పిల్లలందరూ దేవుని సన్నిధిలో ఉండాలనేది దేవుని ఇష్టము. మళ్ళీ ఇంకొకసారి దేవుని ఇష్టమైతే అనకూడదు.
అదంతా దేవుని ఇష్టమే. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే ఆయన నీకు ఇష్టమైన జీవితాన్ని ఇస్తాడు, ఆయన అభిషేకాన్ని ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మనుషులందరూ కొరకు ప్రార్థన చేయమన్నట్టు కూడా దేవుని ఇష్టమే, ఆయన చిత్తము. తర్వాత ఇంకో మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు దశలోనికి పత్రిక క్షమించింది, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3లో ఒక చక్కని మాట కనబడుతుంది. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు పరిశుద్ధులగుటమే మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉంటే దేవుని ఇష్టము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఇప్పుడు మనం ఎలా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు అలా ఇష్టపడ్డాడు కాబట్టి ఆ సింహాసనాలు విడిచిపెట్టి పాపులమైన అపవిత్రమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేదుగా ఇంకా మనం అపవిత్రంగా ఉంటే దేవుడు చేసిన త్యాగానికి విలువించేవారు మనము కాలేదు. అర్థం చేసుకోండి. మన మనసులో ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే మనం ఈ భారం కలిగి ఉంటున్నప్పుడు, దేవుడికి ఏది ఇష్టమో, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇలా అనొచ్చా, ఇలా అనకూడదా, ఆ ప్లేస్కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇవన్నీ కూడా మన మనసులోకి దోహదపడుతూ ఉంటాయి. మనకు ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇది చేస్తే దేవుడికి ఇష్టం కాదు, ఈ రోజు సన్నిధి మాడితే దేవుడికి ఇష్టం కాదు, ఈ చేయకూడదు. మనము అన్ని చేయటకు స్వాతంత్రం కాదు, కానీ అన్ని చేయదగినవి కాదు గారు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటాం. ఏ విషయంలోని? అది శరీర సంబంధమైన జాగ్రత్తం అవనివ్వండి, లేదా కొన్ని విషయంలో జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, చిన్న చిన్న ఆటలో పడిపోతూ ఉంటాము. కొన్నిసార్లు దాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపం అని కూడా అన్నాడు. అలాంటి వాటిలో మీరు జాగ్రత్తకు దూరంగా పడుకోకుండా ఉండండి, ఇది నాకు ఇష్టము అన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా యోసేపు దేవుని ఇష్టం ఎంత బాగా చదివాడు, ఎంత బాగా ఇష్టపడ్డాడు. అవకాశం వచ్చినా కూడా ఎవరో పోతుగారు భార్య అలాంటి అవకాశం వచ్చి సేవించమని చెప్పినా, అవకాశం ఇచ్చినా, అధికారం ఇచ్చినా కూడా ఏమన్నాడు? ఎంత గొప్ప, ఎంత దారుణమైన పాపాన్ని వదిలించి నేను దేవుని సన్నిధికి ఎలా దూరమైపోతాను, ఇది దేవుని ఇష్టం కాదు, నేను పడుకోవటా, ఇది నా తండ్రి ఇష్టము కాదు, నేను జాగ్రత్తగా పడుకోకూడదు, దూరంగా పారిపోయాడు, బట్టలు చింపుకుని పారిపోయాడు. అర్థమవుతుందా? ఆలోచించండి. ఈరోజు ఏ విషయంలో మనం పడిపోతామో అది దేవుని ఇష్టము కాదు. నువ్వు నిలబడటమే దేవుని ఇష్టము, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని ఇష్టము, నువ్వు పరిశుద్ధంగా నీ కుటుంబాన్ని నడిపించుకోవడమే దేవుని ఇష్టము. ఇష్టంలో మనం బ్రతకాలి. అదే అవకాశం ఈ రోజుల్లో లోకానికి ఎవరైనా ఉండాలి. అమ్మో, ఈ రోజుల్లో ఉన్న పురుషులకి ఎవరైనా అవకాశం ఏముంది? ఫ్రీగా ఉంటే పెనాయిలే తాగేస్తారంట. ఇంకా అక్కడికి సంబంధాలు లేదు, పొదువే లేదు, ఇంకా అలాగే ఇలాగ వార్తలు లేవు. సమాజం పాడైపోయింది, సమాజం పాడైపోయింది, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆనాడు దేవుడి పట్ల ఎంత ఇష్టం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే పాపానికి దూరంగా పారిపోయాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఆ రోజు కాదు, ఈ రోజు కూడా దేవుడు అదే ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు పాపంలో పడుకోవడం నాకు ఇష్టం కాదయ్యా, నువ్వు మార్గదర్శ కలిగి ఉండాలి, నీ కుటుంబం అంతా పరిశుద్ధంగా జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు చూడండి, ఆ మాట కింద ఏళ్ళలోకి వచ్చేయండి, ఏళ్ళలోకి వచ్చేది అక్కడే పరిశుద్ధులు అవుతారు. దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులు అవుతాకు మనల్ని పిలువలేదు. ఇది ఎవరి ఇష్టమో? దేవుని ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ప్రతి వారం గుడికొచ్చినప్పుడు గుడి మారండి, మందిరాన్ని దూరం చేసుకోకండి, దేవునికి ఇష్టం ఉండదు, దేవునికి మీరు ముందు సమయాన్ని ఉండే అని సేవకులు చెబుతున్నప్పుడు ఏదో గుడ్డి సేవకులు చెప్పి కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళిపోతాము, వెళ్ళకుండా ప్రదేశాలకి వెళ్ళిపోతూ ఉంటాము. అది దేవుని ఇష్టం కాదు. కొన్నిసార్లు సేవకుల ద్వారా, ఎవరి ద్వారా, వాక్యం ద్వారా ఏదైనా ప్రమాదం వచ్చి ఉన్నా, ఏదైనా అవధూతులు ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే చెప్పేస్తారు ముందుగానే. అది మంచిది కాదు, మంచిది కాదండి. మనకు అది ఎలా పెట్టుకుందా, ఈ ఒక్క రోజే కదా, ఈ గంటే కదా అనుకుంటాం. కానీ దేవుడిని మంచి రోజు చెప్పిస్తూ ఉంటుంది అన్నమాట. మన పరిశుద్ధులు అనడానికే, పరిశుద్ధులుగా నిలబడడానికే, పరిశుద్ధంగా జీవించడానికే, మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి
దేవుడు మనం పిలిచాడంటే ఆయనకి ఇష్టము. ఆయన త్యాగంలో ఉన్నది ఇష్టము. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి తన కుమారుని వెనుదీయకుండా ఈ పాప లోకానికి పంపాడు. ఆయన ప్రేమను మన ఎడల పరిచాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆయన ఇష్టం ఉంది. ఆయన ఇష్టం ఉంది కాబట్టి, ఆయన చిత్తం ఉంది కాబట్టి నా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుడు ఇచ్చిన ఇష్టాన్ని ఆయన ఇచ్చే సమయంలో కూడా ఆయన ఇష్టమేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఇంకా దిగులు చూసే వారిగా ఉంటే మరి దేవుడు మన పట్ల ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నామా? పరలోకం ఆయన ఇష్టం నెరవేరినట్లు భూమి మీద నెరవేరుతుందా? ఒక పాపి మారితే ఆయనకి ఇష్టమంతా సంతోషం అంతా. అంతేకాదు చూడండి, మేకా గ్రంథంలో కూడా లాస్ట్ గా ఆ మాట గురించి నేను ముగిస్తానండి. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8 చూడండి. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8 అక్కడ చెప్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి అదిగో ఇంతే కదయ్యా, ఇంతే కదయ్యా దేవుడు నిన్ను ఇష్టపడేది, ఇంతే కదయ్యా దేవుడు నిన్ను కోరుకున్నది. ఇవన్నీ మరి నెరవేరాలంటే ఎక్కడ? లోకంలో ఉంటారా? ఎవరితో మాట్లాడుకుంటుంటేనా ఇవన్నీ నెరవేరుతాయా? లేదు లేదు లేదు. దేవుడు మాటలు ఎక్కడ ఉంటే ఎక్కడ వింటామో అక్కడే మనం నెరవేర్చిన వారు. ఆ మాటలు విన్నప్పుడే ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎలా నెరవేర్చండి. ఈరోజు దేవుడు ఏమి చెప్పబోతున్నాడు నా ఆత్మీయ స్థితిని, లేదా దేవుడు నాకు ఏది మాట్లాడుకోవాలంటే ఎదురు చూడాలంట, కృష్ణ కలిగి ఉండాలంట, ఆశ పెట్టుకోవాలంట. మోషే అలా ఆశ పెట్టుకుని దేవుడు చూస్తున్న ప్రతి మాట మనకి ఇశ్రాయేలు చెప్తుంది. అవి ఎదురు చూడలేదు కాబట్టి ఎదురుదారికి నిలబడేవారు. ఆయన దేవుడు అలా కాదనుకో, మీరు ఇష్టపడండి. ఇష్టపడితే మీరు ఇష్టపడి ఆయన మాటలు మీరు మంచి పదార్థములు రుచిస్తున్నట్టు దేవుడికి స్తోత్రం. అందుకే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎదగాలంట. అది నీతి ఎక్కడ ఉంది? సన్నిధిలోనే ఉంది, వాక్యంలోనే ఉంది. ఆయన రాజ్యం ఇక్కడే ఉంది. ఆయన రాజ్యం తీసుకునే వారికి సమస్తమైన సమకూరుస్తాడు. దేవుడికి స్తోత్రం. మన ఇష్టాలు మన దేవుడు ప్రతిదీ మన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. కానీ మన ఇష్టాలే మనం నెరవేర్చుకుంటాం. కానీ మనలో దేవుని ఇష్టం ఎప్పుడు నెరవేరుతుంది అన్నది ఒకసారి మీకు మీరే ప్రశ్న తీసుకోండి. మనమందరం చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుర్తించుకోండి, ఎప్పుడైనా మన సన్నిధి కూర్చోబెట్టి దేవునికే ఈ సమయాన్ని ఇస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని పరీక్షించి ఈ రోజు నేను సరిచూసుకోవాలి అన్న ఉద్దేశంలో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చారంటే దేవుడు ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, వారితో మాట్లాడతాడు. దేవుని ఇష్టాన్ని కూడా మనం ఏమవుతాం? నెరవేరిన వారిగా అవుతాం. దేవుడికి కూడా సంతోషం అవుతుంది. అదే రీతిగా దేవుని మాట్లాడుతున్న మనం జాగ్రత్తగా చూసుకునే చిత్తాన్ని ఇవ్వబడిన వారు ఉంటే దేవుడు మరింతగా మనం బాధపడుతుంది. దేవుడి మాటలు మనం దీవించి ఆశీర్వదించేలాగా